భయ్యా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది భయ్య. ఒక విధానానికి తీసుకెళ్ళిపోయాడు భయ్యా, నిజంగా చెప్తాను. నాది కాకినాడ, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సినిమా రివ్యూ చెప్పడానికి వచ్చానంటే ఒక విధంగా పూరి మరొక ఇటుతో రావడం అయితే జరిగింది భయ్య. ప్రతి సీను కూడా ఒక ఎలివేషన్లో ఉంటుంది. ఆలీ కామెడీ కానీ ప్రతి ఒక్కటి కూడా పూరి మళ్ళీ వచ్చాడని నేను చెప్పడం అయితే జరిగింది భయ్య. హైలైట్ సీన్స్ అంటే ఆ చిప్పు మార్చేసి అలా ఇలా మారిపోతుంటాడు. లాస్ట్లో వాళ్ళ అమ్మ పోచమ్మ అనగానే వెంటనే ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ శంకర్ వచ్చేస్తాడు. కానీ అటు ఇటు తీసుకెళ్ళి మొత్తానికి సినిమా మాత్రం హైలైట్ చేసి చూపించాడు భయ్య. అయ్యో బాబోయ్, ఆ సినిమాలో నేను ఉంటే బాగున్నాము అనిపించింది. హీరోయిన్ చూస్తుంటే భయ్యా నిజంగా థియేటర్లో ఏం యాడ్ చేసింది భయ్య. ఆ రొమాన్స్ కానీ ఆ విధానం కానీ చూపించే విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా హీరోయిన్ చాలా అంటే చాలా బాగా చేసింది భయ్య. విలన్ అయితే హైలైట్. ఆయన వస్తుంటే బీజం వేసి వస్తుంటే నిజంగా ఏటబ్బా ఇంత మాస్క్ ఉన్నాడు, ఇంత హై లెవెల్లో ఉన్నాడు అనిపించింది. ఒక రజనీకాంత్ నడిచి వస్తుంటే ఎలా అయితే బీజిఎం చేస్తారో అట్లా చూపించాడు భయ్య. సినిమా అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ అంటే అక్కడక్కడ కొద్దిగా ల్యాగ్ అనిపించింది, కానీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఓవరాల్గా. ఫస్ట్ సినిమాతో పోల్చుకుంటే ఇది 99%. ఫస్ట్ది ఇంకా అది హైలు, ఇది కొంచెం బాగుంది. దేనికి దానికి డిఫరెంట్ భయ్య. రొటీన్ అది ఏమన్నా దేనికి దానికి డిఫరెంట్. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నేను ఏదైతే అనుకొని వచ్చానో అది ఇందులో ఉంది. అది ఏది అనేది మీరు వస్తే చూస్తేనే తెలుస్తుంది. చాలా అయితే చాలా బాగుంది. ఏ సినిమా గురించి అడుగుతున్నారు? స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్గానే ఉంది. ఎరగదెంగాడు పూరి జగన్నాథ్ గారు. నా భూతం అవసరం. నిజంగా నేను అంత అనుకోలేదు. లైగర్ తర్వాత ఈయన అన్ని రొటీన్ ఎలాగే తీస్తాడేమో అనుకున్నా, కానీ స్టోరీ కొత్తగా ఉంది. అమ్మలైన్ బాగా వర్కౌట్ చేశారు. అమ్మలైన్ మీదే ఉంటుంది కాబట్టి అమ్మ సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ఇంకా బాగున్నాయి. పాటల్లో డ్యాన్సులు, అలాగే డైలాగ్స్ మన పూరి గారు పెట్టిందే పేరు కదా, డైలాగ్స్ చాలా బాగున్నాయి అన్నమాట. విలనిజం కూడా చాలా బాగుంది. ఎందుకంటే మన ఈయనేమో ఒక 5.5, ఆయనేమో 6.2. హైట్ మ్యాచ్ అవుద్దా, నార్మల్గా ఏదో చిన్నపిల్లలు ఇన్సిడెంట్ ఉంటుందా అనుకున్నా. సూపర్గా చేశాడు. అంటే ఫైటింగ్ కన్నా మాటల ద్వారా ఎక్కువ బాగుంది అనమాట. మాటల ద్వారా, డైలాగ్స్ ద్వారా బాగుంది. హీరోయిన్ బాగా చూపించారు. అసలు చాలా బాగుంది. త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తాం. మనం హీరోయిన్ని చూస్తాం, హీరోని చూస్తాం. అలాగే ఆలీ గారి కామెడీ మాత్రం అవుట్ అండ్ అవుట్ చాలా బాగుంది. బాగా నచ్చింది. సాంగ్స్ చెప్తున్నాను కదా, మణి శర్మ గారు కూడా ఈజ్ బ్యాక్. ఈ పూరి గారి సినిమాకి అందరూ బ్యాక్. ఈ సినిమాకి 5కి 5 వేస్తా. ఫస్ట్ సినిమాతో పోలిస్తే నాకు ఇంకా సెకండ్ది బాగా నచ్చింది. అంటే ఫస్ట్ది ఏదో స్మార్ట్ శంకర్ అంటా వస్తున్నాడు, అది హిట్ అయిపోయిన సినిమా చూస్తూ ఇది చూడాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. దానికి 100 రెట్లు మైమరిపించి అదరగొట్టించి బాగా హిట్ చేసిన సినిమా ఇది అనమాట. ఆయన ఇప్పుడు ఈ సినిమా తర్వాత అందరూ అనుకునేది నేను చెప్తున్నా, హైవే మీద 100 స్పీడ్లో వెళ్ళే బైక్ స్కిడ్ అయితే ఎంత ఫాస్ట్గా ఉంటుందో అంత వైలెంట్గా, అంత ఫాస్ట్గా, అంత డైలాగ్స్ కూడా డెప్త్గా రాశారు ఈ సినిమాకి. నేను ఈ సినిమా చూసిన తర్వాత మీరు అందరూ కూడా అదే ఫీల్ అవుతారని కోరుకుంటున్నా. లేదు రొటీన్ లేదు, అస్సలు రొటీన్ లేదు. అంటే నీకు చాలా చూసిన రొటీన్ అనిపిస్తుంది, కానీ రొటీన్ లేదు. కొత్త పాయింట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. అసలు ఆలీ గారి క్యారెక్టర్ ఇప్పటి వరకు మనం ఎప్పుడు చూడలేదు. అలాంటి క్యారెక్టర్ ఫుల్ లెంత్ మనం నవ్వుకుంటాం, ప్రతి సీను నవ్వుకుంటాం. అలాంటి సినిమా తీసాడంటే ఈయన చాలా సూపర్. ఆలీ గారి కామెడీ బిట్, డైలాగ్స్, అలాగే ఆలీ గారి కామెడీ. డబుల్ స్మార్ట్ శంకర్ సినిమా సూపర్ ఉందన్న. ఇచ్చి పడేసిన రామన్న దుమ్ము లేపేసింది. క్యా బాత్ అన్న, బాత్తోడి బాత్ లాంగ్వేజ్తో మాత్రం ఇచ్చి పడేసిన రామన్న దుమ్ము లేపేసిండు. డబుల్ స్మార్ట్ సినిమా చూస్తున్నా మాత్రం మతిపోయిందన్న. ఫస్ట్ పార్ట్ స్మార్ట్ శంకర్ ఎంత ఎంజాయ్ చేసినామో డబుల్ స్మార్ట్ శంకర్ కూడా మనం అంత ఎంజాయ్ చేస్తాం. అంటే ఎక్కడ కూడా తగ్గకుండా బాగా తీసే సినిమా. ఎందుకంటే ఈ పూరి జగన్నాథ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. లైగర్ తోటి డిసప్పాయింట్ అనుకుని పబ్లిక్ అంతా ఫ్యాన్స్, మళ్ళీ పూరి జగన్నాథ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా కూడా అంత బాగా తీసిండు మన పూరి అన్న. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఆల్రెడీ ఫస్ట్ నుంచి వాళ్ళు హోప్ మీద ఉన్న సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలని కొట్టి చూపించారు. రామాయణ యాక్టింగ్, పూరి జగన్నాథ్ యాక్టింగ్, మణి శర్మ మ్యూజిక్ ముగ్గురికి కుదిరేసింది. సినిమా కూడా ఇచ్చి పడేసిండు. ఎక్కడ బోరింగ్గా లేదు. మేము చెప్పండి, ఆలీ గారి కామెడీ మాత్రం ఒక డిఫరెంట్గా ఉందన్న. ఇలా ఒక కొత్తగా
కొత్తగా డిఫరెంట్ చూపించారు అలీ కామెడీ. ఎంతవరకు మనం ఎప్పుడు చూడలేము అంత కామెడీ అని ఒక డిఫరెంట్గా చూపించారు అలీ గారిది. చాలా బాగుంది సినిమా. అంటే మిస్టర్ బచ్చన్ సారీ ఇది మన ఫస్ట్ డబుల్ స్మార్ట్ శంకర్ కంటే డబుల్ స్మార్ట్ శంకర్ చాలా బాగుంది. అంటే ఆ సినిమాకి తగ్గట్టు అది బాగుంది, ఈ సినిమా తగ్గట్టు ఇది బాగుంది. ఎక్కడ బోరింగ్ లేదు, చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. హీరోయిన్ అన్న అరే హీరోయిన్ పూరిచారు మాత్రం ఇచ్చి ఏం చూపించినా హీరోయిన్ మాత్రం మొత్తం ఖతర్నాక్ ఉంది. హీరోయిన్ కొత్త అమ్మాయిన మస్తు చూపించిండు, చాలా బాగా యాక్టింగ్ చేసింది హీరోయిన్ కూడా. ఎందుకంటే పూరిచాన్ చేతిలో పట్టడం హీరోయిన్ కానీ హీరో కానీ మంచిగా చూపిస్తాడు. అంటే యాక్టింగ్ కూడా బాగా తీసుకుంటాడు కాబట్టి అలా హీరోయిన్ కూడా మంచి డెవలప్ అవుతారు హీరోయిన్లు కూడా. రామ్ ఎంత కష్టం ఇలా చేసిన యాక్టింగ్, సంజయ్ దత్ యాక్టింగ్ కూడా దుమ్ము లేపేసిన. ఏం చేసినా సంజయ్ దత్ మాత్రం ఇచ్చి పడేసిన. సంజయ్ దత్ గారు ఏం చేసిండు అబ్బా సూపర్. కేజీఎఫ్లో చూసినామంటే ఆయన యాక్టింగ్ మళ్ళీ ఇంట్లో చూసినాం. డల్ ఉంటారు, ఇట్లా అంటారు అన్న, బాగుంటే బాగాలే అంటారు, ఇట్లా అంటే అట్లా చెప్తారు. సినిమా చూసినాక చెప్పమని అన్న సినిమా ఎట్లుందో, బ్లాక్ బస్టర్ ఎట్లుందో అడిగి చెప్పమని అన్న సినిమా ఎట్లుందో కానీ సినిమా చూసి ఓకే. అప్పటి జనరేషన్కి అప్పుడు ఇట్టు, ఇప్పటి జనరేషన్కి ఇప్పుడు ఇట్టు, అప్పటిది దానికి ఇప్పటిది ఎప్పటిది అప్పుడే ఇచ్చి పడేసిండు. అలీగాడ్ అయితే కామెడీ ఓ అది ఒక డైలాగ్ మాత్రం బాగుంటుంది. అలీగాడ్ సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ ఓ సూపర్.